ఎల్లమ్మ తల్లి జాతర మూడో రోజు ఇది. మూడో రోజు బుధవారం వచ్చింది. బుధవారం తీసిన వీడియో అది. అంటే టైం లేక పెట్టలేదు. అందుకే ఈరోజు పెడదామనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. ఎల్లమ్మ తల్లికి లాస్ట్ రోజు యాదవులు వస్తారనమాట. 101 మంది యాదవులు వస్తారు. వాళ్ళు పొద్దున్నే స్నానం చేసి ఒళ్ళంతా ఈ బూది పూసుకొని అడవిలోకి వెళ్ళిపోతారనమాట. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడో సాయంత్రం పొద్దుగుకి 7 టైంలో వస్తారు. అప్పటికి వీళ్ళన్నీ రెడీ చేసుకొని అమ్మవారి ముందు ఇలా పెడతారనమాట. మేము సాయంత్రం గుడికాడికైతే వెళ్ళాము చూద్దామనేసి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చూడాలని అనుకుంటాము. ఇంకా మేము పొద్దుగుకి 6 టైంలో అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి మంచిగా టెంకాయ కొట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడే ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు వస్తే చూడాలనేసి ఉన్నారనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తాను నేను. అందరూ చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. అందుకనేసి అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా అక్కడే ఉండి అమ్మవారి అంతలోకి ఎల్లమ్మ కథ కూడా చెప్తున్నారు కొంచెం. ఎందుకంటే ఎల్లమ్మ కొడుకు అందరూ వస్తారనమాట. ఇప్పుడు ఇక్కడికి రెడీ వస్తారు. అంటే ఎల్లమ్మ కొడుకు అతను వేషం వేసుకొని ఇక్కడికి వస్తాడనమాట. అతను వెళ్ళి వాళ్ళని యాదవుని తుడుకురావాలన్నమాట. అందుకనేసి ఆయన రెడీ చేసుకొని ఆయన వెళ్ళి తొడుకొని వస్తారు. తొడుకొని వచ్చిన తర్వాత ఇదిగో వచ్చేసారు యాదవులు అప్పుడే. వాంచుకుంటూ వెళ్ళి తొడుకొని వస్తారు. చిన్న పిల్లకాయల కాంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎల్లమ్మ తల్లి కోసం భక్తితో ఉన్నారనమాట. ఇలా అందరూ వచ్చేసి గుడి చుట్కారం 3 మాటలు తిరిగి వాళ్ళు అక్కడ ఏది దొరికితే అది అడవుల్లో ఆకులు పెరుక్కొని కట్టుకొని వస్తారనమాట. నడుంకి ఆకులు మన బిడ్డలు లేని వాళ్ళు కానీ ఏదన్నా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ అలా తీసుకొని ఆకు ఎండబెట్టుకొని ఇంట్లో పొగేసుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. ఇది అన్నమాట ఎల్లమ్మ కొడుకు. అయితే కథ చెప్పడం మొదలు పెట్టారు. ఈ కథ చెప్పడం మొదలు పెడితే వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకా కథని రోజుసేపు పక్కన పెడతారు. మళ్ళా చెప్తారనమాట. వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యాదవులు కూడా వచ్చేసినారు. వాళ్ళ దగ్గర అందరం కూడా వాళ్ళు తెచ్చిన ఆకులు సంతానం లేని వాళ్ళు ఎక్కువ పెట్టించుకుంటారనమాట. ఇలా అందరిని వాళ్ళని 101 మందిని ఇలా లైన్లో పెట్టి ఎవరైనా సరే పెట్టించుకోవచ్చు అనేసి అందరూ ఒడి పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆకులు ఏది చేతికొస్తే ఆ ఆకు పెడతారనమాట. అది మనం ఇంట్లో ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఇల్లంతా పొగేసుకుంటే చాలా మంచిదంట. అందుకనేసి అందరూ కూడా వచ్చిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టించుకున్నారు. వీళ్ళు పొద్దున్న నుంచి ఒక్క పొద్దులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి భోజనాలు అయితే పెట్టారనమాట. వీళ్ళు భోజనాలు తినకముందే వీళ్ళు మనం ఎలా ఆకులు పెట్టించుకున్నామో భోజనం కూడా వాళ్ళ చేత్తో అలా పెట్టించుకుంటే మంచిదనేసి అందరూ కూడా పెట్టించుకుంటున్నారు అన్నమాట. తర్వాత భోజనాలు అయితే నేను కూడా వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తారు. మంచిగా అన్నదానం చేస్తారు. తినేసాము. ఈ ఎల్లమ్మ కథ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇదే లాస్ట్ రోజు ఎల్లమ్మది. మళ్ళీ చూడలేరు అనమాట. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఎల్లమ్మ దీవెనలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కర పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారో చక్కర పిల్లలు ముగ్గురు పురుగులుంటే నదిగాని కొడుకున్నారు. ఆదివాసులు నీకు తక్కువ దిక్కు రాయినా తెలీదు కొడుక. నువ్వు ఎటువంటి వాడనే కలగలుగుతున్నా తెలిసి తెలియకున్నారో నీవు ఉంటారో వాళ్ళు కోరుకున్నారా సిద్ధులారా ఆదివాసులు. ఏమిరా ఈ ఆదివాసితులు ఈ మహాతల్లిని పేరుగా ఎవరు అడిగినారు. అమ్మా జనము సూర్యుడు
నుంచి మేము తపస్సు పెట్టాం, ఆయన దగ్గర వరం తీసుకున్నాము. విడిది పెట్టే సిద్ధాగమే నువ్వు చెయ్యాలా, సిద్ధాగమే నువ్వు చెయ్యాలా, శక్తికి పొగలేదమ్మా అనేటప్పటికీ ఎదురువారు చూసి ఈ కనకం పట్ల పాపం అమ్మేరు మాట జమదాటిలాగా ఎప్పుడైతే చదువుతున్నాడో అక్కడ అరణ్యవాసులంతా ఆదివాసులు కల తిరిగినారు. 6 నెలలు కాపలా ఉన్నారు. ఏ ఊరిలో ఏ పచ్చి వల్ల, ఏ ఊరిలో ఏ చిత్తూరు వల్ల కాపలా ఉంది, ఆదివాసులు కాపలా ఉంది. 6 నెలల తర్వాత 6 మాసములకు లగముకు పచ్చ బుర్రె పడతాడు, లగముకు పచ్చ బుర్రె పడతాడు. దాన్ని చూసినారా ఆదివాసులారా, ఒక్కరు విడిచిపోరండి. ఆదివాసులు ఒక్కరన్నా ఒకడే ఇద్దరు ఒక్కడ గురులే పడినారు. ఈ పక్షి మాట ఇది లగ్నకు పచ్చ 6 నెలలు తపస్సు పట్టిన ఇది ఈ రోజు గురులే పడ్డాది. కాబట్టి సంజీవ పర్వతాన్ని పడితే సంజీవుడు తిరిగి ఎన్నివాడు ప్రతి ఒక్కరికి తెలియవాడు ప్రతి మళ్ళీ సంవత్సరం వరకు మనం ఇలాంటి జాతరలు చూడలేము అనమాట. సంవత్సరానికి ఒక్కసారి చేసేది కాబట్టి చాలా బాగా చేశారు. ఎంత వైభవంగా చేశారంటే అంత మంచిగా చేశారనమాట. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.